అహ్మదాబాద్ లో సబ్జెక్ట్ కరెక్షన్ అహ్మదాబాద్ లో కదా ఈ మీటింగ్ అయింది. అవును. ఓకే. అయితే గుజరాత్ గడ్డ మీద రేవంత్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ కొంత కాంట్రవర్షియల్ కావాలి. తర్వాత రాహుల్ గాంధీ ఆ ఆయన మనసు లోపల ఈయన ఉండాలన్న ఉద్దేశం కొంచెం అట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడేది తప్ప అది అట్లాంటి ఏం పనికిరావు. ఎందుకంటే సరే ఇప్పుడు అన్నట్టు బీజేపీని ఎండగడమని చెప్పేసి అన్న అంటాడు. సరే బీజేపీని ఎండగట్టినా కాంగ్రెస్ ఎండగట్టినా కూడా మనం వాళ్ళ వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి మాత్రం ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ప్రజలలో వీళ్ళు చురుకనైపోతారు. పాపం ఇప్పటికే ఆయన ఈ 14-15 నెలల ఏదేదో చేయబోతున్నాడు. పాపం అన్ని చేతులు కాచుకుంటున్నాడు. అటు యూనివర్సిటీ విషయం కానీ ఆ తర్వాత రాజమౌళి గారు ఇక్కడ మనము ఇంకోటి కూడా మాట్లాడాలి. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారే కాకుండా ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఒక్కొక్కసారి కొంత తెలంగాణ బీజేపీకి చేటు తెచ్చే విధంగా కూడా ఉన్నాయి. ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి ఈ వీళ్ళు బీజేపీలో మాట్లాడే వాళ్ళని ఏ కోణంలో చూడాలంటారు? అది కూడా వస్తున్నా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అనే టాగి నాకు తగిలిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం బ్యాలెన్స్ గా మాట్లాడాల్సిన అవసరం వస్తున్నది నాకు. ఇందాకనేమో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీకి వస్తా. బీజేపీ కూడా ఏం తక్కువదేం లేదు. పాపం వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం రేపు మరి నిజంగా కూడా ఆయన చాలా కష్టపడ్డాడు. తెలంగాణ పల్లెలు తిరిగిండు. ఈ లోపల ఆయన తీసి పక్కన పెట్టించాడు. మంత్రి పదవి వస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఆయన మీద కూడా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్ మైనింగ్ మాఫియాలో ఆయన హ్యాండ్ ఉందని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కోసం అరవిందే కానీ, ఈయననే కానీ, రఘునందనే కానీ, ఆ తర్వాత ఇంకొక రెడ్డి ఉన్నాడు ఒక ఆయన చేయాలి, ఆయన కూడా వీళ్ళంతా పాపం పార్టీ లోపల వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడతారు తప్ప వీటి వల్ల ప్రజలకు నయా పైసా ఆమ్దాన్ అయితే లేదు. రెండవది, ప్రజల లోపల చురుకనైపోతున్నారు. అరే వీళ్ళకు బీజేపీ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే రేపు ఎట్లా మనం ఏది అధికారంలోకి రావాలని ఆలోచించాలనే తప్ప వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అని ఈ ప్రజలకు ఇట్లాంటి మనం యూట్యూబ్ లో షార్ట్స్ ఉంటాయి కదా, అట్లాంటి హింట్ ఇచ్చేసేసి ఏదో దులుపుకోవడం కాదు. అరే ప్రత్యేకంగా పల్లెలలో పోయి పల్లెలు తిరిగి పల్లెలలో తిరిగిపోతున్నారు. వాళ్ళకు ఆదర్శప్రాయంగా నిలిచి వాళ్ళ మన కూడా అద్భుతమైనది బిల్ పాస్ అయింది, దాని మీద ఇంకా అపోహలు ఉన్నాయి, వాటి గురించి చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గడ్డి తీస్తున్నాడా, లేకుంటే వాళ్ళ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, ఇట్లాంటివి కాదు ప్రజలకు కావాల్సింది. వాళ్ళకి కావాల్సినవి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గవి చెప్పాలి. తర్వాత మనం ఏం చేద్దామని చెప్పాలి. ఇప్పుడే నలుగురు ఉన్నారు, నలుగురు 4 దిక్కులు కొట్లాడుకుంటున్నారు, నలుగురు 4 కుంపట్లు పెట్టారు. ఇది కాదు. రేవంత్ రెడ్డి కౌంటర్ ఇయ్యద్దని కాదు. ఆ ఎక్స్టీ భూముల సంగతి చెప్పండి. అది కేంద్ర ప్రభుత్వం చేత కొంత అయితే ఉందా లేదా? మరి గది సాల్వ్ చేయకుండా ఏదో ఇప్పుడు పుత్తు మంత్రంగా అయిపోయింది. ఆయన అటు ఫార్మాసిటీ 4th సిటీ ఫార్మాసిటీ విషయంలో విపరీతమైన దోపిడీ జరుగుతుంది. అక్కడ విపరీతమైన భూసేకరణ జరుగుతుంది. అక్కడ రైతులు కొడుతున్నారు. అవి తీసుకురావాలి వెలికి. తర్వాత ఆయన ఏమైందండి, మన హైదరాబాద్ చుట్టుపక్కల హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆయన వైపు బీజేపీ తీర్థం ముసుకున్నాడు. ఆయన ఒక పేరు ఆయన చెప్పాలంటే కూడా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అట్లాంటి సంస్థాగతంగా అంటే పల్లెల ప్రాథమికంగా జరుగుతున్న సమస్యల మీద ఫోకస్ పెట్టకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ఏది మన మూసి ప్రక్షాళనని ఆ భూమిని కట్టబెట్టాలని చూస్తున్నారు. అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది 400 ఎకరాలు అది రాహుల్ గాంధీ రాబర్ట్ వాద్రా కట్టబెట్టాలని చూస్తున్నారు. అది మరుగున పడిపోయింది. ఇవన్నీ అది కోర్టులు ఇన్వాల్వ్ అయితే తప్ప వీళ్ళు ఏం చేస్తారు? బీజేపీలు రోడ్ల మీదకి ఎక్కి వీళ్ళు ప్రజలను చైతన్యపరచాలి, యువతను చైతన్యపరచాలి. అవి చూడకుండా వీళ్ళు ఇంకొకటి బీఆర్ఎస్ రాజమౌళి గారు వెంకటరెడ్డి గారు అంటారు బీఆర్ఎస్ పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు, వాళ్ళిద్దరు ఒకటైపోయారు, చూసారా మీరు? కాబట్టి వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి ఏం అనలేదు అక్కడ ఆ సభలో బీఆర్ఎస్ గురించి ఒక మాట అని వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు? ఈ విషయం కూడా కరెక్ట్. ఎందుకంటే బీఆర్ఎస్ గురించి ఎందుకంటే లేదంటే మళ్ళీ అదే చెప్పిన నేను, ఆయన గుజరాత్ లో ఉన్నాడు. గుజరాత్ ఎవరున్నారు? రాష్ట్ర దేశాన్ని వెళ్తున్న పార్టీ. వాళ్ళ మీద ఆరోపణ చేయాలి. ఈ బీఆర్ఎస్ ఏం చేస్తారు? బీఆర్ఎస్ కాలేదు, తోకదలేదు, తలకాయలేదు. అయితే ఇంకోటి నిజంగా కూడా ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని డ్రోమ్ ఎగిరేసినందుకే తీసి లోపల జైలు పడేసిండ్రు. అట్లాంటిది ఈయన ఇప్పుడు ఇది మన కేటీఆర్ ని ఆయన లోపల ఎందుకు వేస్తలేడు? వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒప్పందం లోపాయికర ఒప్పందం కుదిరింది అని చెప్పి
ప్రజలు అనుకుంటున్నారు, పల్లెలలో వినబడుతున్న మాట. నేను నిన్ననే అంటే నా సంప్రదాయంగా village లో రాజమౌళి గారు, సంప్రదాయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే జైల్లోకి వెళ్తున్నారో వాళ్ళు సీఎంలు అయి బయటకు వస్తున్నారు. ఆ భయంతో ఒకవేళ వేయలేదు అనుకోవచ్చు కదా. నేను జైలు ఏమని అంటలేను, అవన్నీ అది అంతా ఏదో కోఇన్సిడెన్స్ అండి. జైలు వెళ్ళినాడు అట్లా అంటే ఇంకా ప్రతి ఒక్కరు నేనే పోతా అంటాడు జైలుకి కదా. ఇప్పుడు అట్లా అంటే బండి సంజయ్ కూడా వేయండి, మరి నేను కూడా సీఎం అయితే అనుకుంటాడు ఆయన. అది కాదు ఇక్కడ. జైలు లేకుండా కనీసం ప్రజలకన్నా చెప్పాలి కదా. ఆయన ఇప్పుడు ఆయన ఎవరు మన అమెరికాలో ఆయన పాస్పోర్ట్ రద్దు, ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ రద్దు చేసింది. అమెరికన్ గవర్నమెంట్ ఆయనకు గ్రీన్ కార్డు ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నారు. ఇప్పుడు ఆయన అక్కడికి మొత్తం కక్కిస్తే అయిపోతుంది కదా. నువ్వు జైలు కనీసం ప్రజల ముందన పెట్టు, వాళ్ళు దోచుకున్న ఆస్తున్న ప్రజలకు చెప్పు, ప్రభుత్వం గుంజుకో. అది చేత కాదు. కానీ గుజరాత్ పోయి బీజేపీ ఇట్లా భాజపా ఇట్లా అని ఆయన అనడు, వీళ్ళేమో దానికి వత్తాసు పలకడు. ఇవన్నీ ఒకరి మీద మీరేమంటారు చెప్పండి రాజమౌళి గారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా బలంగా కాంగ్రెస్ ఢీ కొడుతున్నంతగా బీజేపీ పార్టీ జనాల్లోకి వెళ్ళట్లేదని మీ భావన? ఇది మీతో నేను ఏకీభవిస్తా, ఈ విషయం కరెక్ట్. బీఆర్ఎస్ అయితే నిజంగా ఒకవైపు హరీష్, ఒకవైపు కేటీఆర్, బయటనేమో ఇంకొక ఎమ్మెల్సీ కవిత, ఇంకా ఇద్దరు ముగ్గురు పాపం ఎక్స్ మినిస్టర్, వీళ్ళు కొట్టినట్టు వీళ్ళు నిలదీసినట్టు బీజేపీ వాళ్ళు చేయడం లేదు. కేవలం ఓన్లీ అక్కడనే మాట్లాడుతున్నారు. ఏది అసెంబ్లీలో 4 వాళ్ళకి అవకాశం ఇవ్వగానే ఆ రాకేష్ రెడ్డి అంటే ఆయన ఒక ఆయన, తర్వాత వెంకటరెడ్డి అంటే ఒక ఆయన, తర్వాత వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన టైంలో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు కూడా ప్రజలకి వెళ్ళి ఇది కాంగ్రెస్ చేస్తున్న తప్పు అని చెప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళు రైతు బంధు ఎవరికి ఇవ్వలేదండి. 4 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి వచ్చింది, మరి 5 ఎకరాల లోపల ఉన్న ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలే. అదెట్లా? ఇప్పుడు మళ్ళీ నాట్లు ఇప్పుడు వరి కోతకు వచ్చింది. వరి కోతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ వానకాలంలో వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి, దున్నుకోవాలి, నారేసుకోవాలి, నాటేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. అప్పటి వరకు మనకి ఎవరికి రాలే. 4 ఎకరాల మీద దురదృష్టం ఏంటంటే 4 ఎకరాల మీద 2 గుంటల భూమి ఉంటే కూడా వాళ్ళకి రాలే. రాజమౌళి గారు సహజంగా కాంగ్రెస్ పార్టీలో మాకు ఒక స్వేచ్ఛ ఉంటుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మాకు ఉంటుంది. కాబట్టే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మేము రకరకాల నాయకులను కూడా ఒకరి మీద ఒకరు పొసుకున్నట్టుగా మీకు అనిపిస్తుంది, కానీ అదేం లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ తెలంగాణలో ఈ మధ్య మనం చూస్తుంటే తెలంగాణ బీజేపీలో కూడా రకరకాల అభిప్రాయాలు వెలిపించే పరిస్థితులు మీరు ఏమైనా గమనించారనుకోవచ్చు. అదే చెప్తున్నా కదండి, బీజేపీలో తెలంగాణ లోపల అంటే నేను చెప్పేదానికి రాజా సింగ్ గారు ఈ మధ్య ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరు చూడొచ్చు. బండి సంజయ్ గారు ఒక్కొక్కసారి ఒక రకంగా రియాక్ట్ అవుతున్నారు. అలా అది చెప్పి నేను అంటున్నాను. అదే కరెక్టే. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల ఒక విధమైన కోఆపరేషన్ అయితే లేదు అన్నది ప్రజలకు అర్థమైపోతుంది. అది క్లియర్ తెలుసు. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి, ఒక యూట్యూబరు భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఆయన ఎట్లా కొట్టారండి ఆ కార్యకర్తలే. అది ఆయన ఎంత తప్పన్న చేయనండి, ఎంత దుర్మార్గం అంటే ఇది ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం. ఆయన ఏ పాపం అన్న చేయండి, ఎంత దుర్మార్గం అన్న చేయనండి, వాళ్ళ ఇంటికి దాడి చేసి 3 తలుపులు బద్దలు కొట్టి. ఇక్కడ సమస్య ఎందుకు చెప్తున్నట్టు, ఒక కార్యకర్తకే రక్షణ లేదు, ఇంకా వీళ్ళు ఏం కాపాడతారండి? వీళ్ళ ఇగో ప్రాబ్లం ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికొకరు ఇగో ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. సిటీ వాళ్ళు ఒక పద్ధతి అంట, ఒక పల్లెటూరు వాళ్ళు ఒక పద్ధతి అంట. ఒక యూట్యూబర్ ని గంత విచక్షణ రహితంగా కుట్టడం అన్నది అది చాలా దుర్మార్గమైన విషయం. అది ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఖండించడం లేదు. సరే ఆయన సస్పెండ్ చేయండి, ఆయన ఏమన్నా చేసుకుని పార్టీ అంతర్గతంగా ప్రజలకు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది, ఏకమైతే కూర్చున్నారు యూట్యూబర్స్ అందరూ ఒకమైపోయినారు. ఇప్పుడు వాళ్ళ అసోసియేషన్ అని కథాని కార్ఖాన బోటికి పోయేది అంతా గుడ్డలతో తెచ్చుకోవడం. ఇదే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర బీజేపీ డెఫినెట్ గా వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది.